హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఎస్, బాగుంటారు. నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఎవరో తెలుసా ఫ్రెండ్స్? మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే నా షార్ట్స్ రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ నించున్నది మా అక్క, ఇట్స్ వైఫ్, నించున్నది మా చెల్లి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఫ్రెండ్స్, ఈ రక్షాబంధన్ వస్తుంది కదా 9th. సో అందరూ అన్న చెల్లెలు, తమ్ముళ్ళు, అక్కలు వీళ్ళు ఉన్నవాళ్ళు కొందరు ఫన్నీగా పెడుతున్నారు, లేని వాళ్ళు అయితే కొందరు బాధగా పెడుతున్నారు షార్ట్స్, రీల్స్. సో దానికి నేను ఒక చిన్న వీడియో చేద్దామని చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అందరూ అన్న తమ్ముళ్ళు లేరు అని బాధపడుతున్నారు కదా. ఎందుకంటే బాధపడడం, ఉన్నదాంతో తృప్తి పడవచ్చు కదా. ఉన్న అక్కజలమైన అక్కని అన్న అనుకోండి, చెల్లెని తమ్ముడు అనుకోండి. సో ఉన్నవాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో నాకు తెలియదండి. మేము లేని వాళ్ళము అయితే చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకని క్వశ్చన్ కూడా రావచ్చు మీకు. ఎందుకంటే ఒకవేళ మాకు అన్నదమ్ములు ఉంటే మేము ఇంత ప్రేమగా ఉండేవాళ్ళము తెలియదు మాకైతే. బట్ లేనందుకు మాత్రం కూడా ఒకప్పుడు మేమైతే చాలా బాధపడ్డాం. అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు, మాకు ఎవరు లేరని చాలా బాధపడ్డాం. ఇప్పటికీ కూడా తలుచుకుంటే వస్తుంది బాధ. బట్ సో దాన్ని కంట్రోల్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాము. ఆ దేవుడు కూడా మాకు చాలా మనోధైర్యాన్ని కూడా ఇస్తున్నాడు. దానికి చాలా సంతోషం. దేవుడికి మాత్రం చాలా కృతజ్ఞతలు అయితే మేము చెప్పుకోవాలి. అప్పుడప్పుడు మేము కూడా భగవాన్ పోతూ ఉంటాం, వస్తూ ఉంటాం. మేమే బాయ్స్ అనుకుంటాం, ఒక అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెలు అన్ని ఆల్రౌండర్ లాగా మాకైతే తను ఒక తమ్ముళ్ళ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు తను అయినా కానీ మా చెల్లెలైనా కానీ ఎవరమైనా సరే, మాకు అన్నదమ్ములు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ బిజీలో వాళ్ళు ఉంటుండొచ్చు, కానీ మేము మాత్రం ఎంత బిజీలో ఉన్నా కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఇట్టే వాలిపోతామండి. ఎందుకంటే ఆ ప్రేమలు అన్నదమ్ములకు ఉన్నంత ప్రేమ, ఆ ప్రేమ ఉండకపోవచ్చు అక్కజల్లలకు ఉన్నంత ప్రేమ. అది మాత్రం వాస్తవం, రియల్. మేబీ మాలాగా కూడా కొందరు లేరండి. ఎందుకంటే మమ్మల్ని మా ముగ్గురిని చూసి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు కొందరు అయితే, మీరు కూడా వాళ్ళలా ఉండాలి అనేసి. సో దానికైతే మేము చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే మా చెల్లెకి హస్బెండ్ లేదు. సో మేమైతే అన్నిట్లల్లా ప్రతిదీ ఇట్లా అక్క అని ఫోన్ కొట్టంగానే వెళ్తాం, చెల్లి ఇట్లా అనగానే తను వస్తుంది. సో ముగ్గురం కూడా ఏదైనా మేము షేర్ చేసుకుంటాము. నిన్న ఫ్రెండ్షిప్ డే కదా ఫ్రెండ్స్, కొందరు హ్యాపీ సిస్టర్స్ డే అని పెట్టారు, కొందరు ఫ్రెండ్షిప్ డే అని పెట్టారు. సో నాకైతే అవన్నీ ఇంట్రెస్ట్ లేవండి. ఎందుకంటే ఫ్రెండ్స్ అయినా బయటి వాళ్ళ ఏదైనా అన్నదమ్ముల అన్న అని పిలవచ్చు, తమ్ముడు అని పిలవచ్చు, కానీ ఎవరి లైఫ్ షెడ్యూల్ బిజీ వాళ్ళు ఉంటారండి. సో అంటే వాళ్ళు కూడా మేబీ వస్తారు, రారు అని కాదు, కానీ మేము ఏ దానికి ఫ్రెండ్స్ లేరు, అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు అని అయితే మేము ఫీల్ అవ్వం. ఎందుకంటే ఆ బంధాలను మేము ఇక్కడ షేర్ చేసుకుంటున్నాం. లేదు పెద్దన్న తను ఇద్దరు తమ్ముళ్ళు, అటువంటి లోపం అంటే అలా ఫీల్ అవ్వకుండా ఆ బంధాన్ని మేము భర్తీ చేస్తున్నాం అనమాట. సో దేనికి కూడా మేము కురింగిపోమండి. నిజంగా ఒకప్పుడు అయితే చాలా ఫీల్ అయినాం కూడా, ఏడ్చినాం ఎవరన్నా చూస్తూ ఉంటే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే మా మమ్మీ ముగ్గురు కూతురులే అనేసి ఎప్పుడు కూడా ఫీల్ అవ్వలేదు, ఇప్పుడు కూడా ఫీల్ అవ్వదు కూడా. ఎందుకంటే మా డాడీకి హెల్త్ బాగాలేదనేసి ఒక కొడుకు ఉంటే బాగుండు అనేసి ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే తన కష్టం అలాంటిది కాబట్టి ఫీల్ అవుతుంది. కానీ ఆ భర్తీని కూడా మేము ఫుల్ఫిల్ చేస్తున్నాము. ఏ టైంలో, ఎనీ టైంలో ఎటువంటి కాల్ వచ్చినా ఉరుకుతాం, చేస్తాం, అన్నీ చేస్తున్నాం. సో అన్నదమ్ములు లేరని ఫీల్ అయితే మాకు లేదండి. లేని వాళ్ళు కూడా ఫీల్ అవ్వకండి. అక్క చెల్లెలు ప్రేమగా ఉన్నా కానీ మనం ఒకరికి ఒకరు తోడుగా ఉంటున్నామని అనుకోవాలి. అది కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా ఇంకేదైనా అంటే అన్నిటిలో పాల్గొంచుకుంటాం. మరి మేము ఒక్కరం కూడా ఒక మాట అనుకోమా అంటే అనుకుంటాం, అనుకుంటాం, మళ్ళీ ఒకటైపోతాము. ఇంకోటి ఏంటంటే మేము ఏం చెప్పాలనుకుంటున్నాం, కట్ చేసి ఎడిటింగ్ చేయొచ్చులే. మా డాడీ అయితే మేము ఒకప్పుడు అయితే ముగ్గురు కూతుర్లే అనేసి చాలా ఫీల్ అయ్యేవాళ్ళండి.
ఎవరైనా వచ్చి మీకు ఎంతమంది అని అడిగితే మాకు ముగ్గురు కూతుర్లే అని అనేటోళ్ళు. మీకు ఎంతమంది అంటే ముగ్గురు కొడుకులు అనగానే అబ్బో మీ ముగ్గురు కొడుకులు మీరు చాలా అదృష్టవంతులండి అని అనేవాడు అనమాట. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి కొడుకులు నాలుగు సంవత్సరాల నుంచి చూసేవారో లేదో తెలియదు. ఎందుకంటే మా అమ్మ అంత కష్టం చేస్తుంది మా డాడీకి, ఏది కాదు అనకుండా ఏ టు ఆల్ అన్ని చిన్న పిల్లల్లాగా చూసుకుంటుంది. మరి ఆ సిచ్యువేషన్లో అంటే మా డాడీకి ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు 5 years పడి పెరాలసిస్ వచ్చి, సో ఆ కొడుకు ఉంటే చూసుకునేవాడో లేదో, లేకపోతే మా మమ్మీ వాళ్ళకు కూడా ఆస్తి లేదండి, మరి చూసేటోడో లేదు మాకైతే తెలియదు. లేని వాళ్ళు కూడా చూస్తున్నారు. బట్ మేము నిజంగా రియల్గా అనుభవించాం కాబట్టి చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు 6 months నుంచి మా డాడీ 15 daysకి ఒకసారి హాస్పిటల్లో పడుతున్నారండి. మంత్లీలో 15 days, 6 months నుంచి మంత్లీలో 15 days ఇంట్లో, 15 days హాస్పిటల్లో 6 months నుంచి. సో మేము ఏ రోజు ఈ డే అనకుండా, ఈవినింగ్ అనకుండా, మార్నింగ్ అనకుండా కాల్ వస్తే వెళ్తూనే ఉంటాం, జాయిన్ చేస్తున్నాం, చూస్తున్నాం, అన్నీ చేస్తున్నామండి. ఇంత యాష్టపడకుండా చేస్తున్నాం. మరి మా డాడీ అయితే ఇప్పుడు మమ్మల్ని చూసి బాధపడుతున్నాడు, చాలా ఏడుస్తాడు, మమ్మల్ని చూడంగానే ఏడుస్తాడు. ఎందుకంటే అప్పట్లో ముగ్గురు ఆడపిల్లలని ఫీల్ అయ్యారు కదా, ఇప్పుడు ఆ బాధ ఏంటో అని అర్థమైపోతుంది తనకి. సో అంత బాగా చూసుకుంటున్నాం. మేము చూసుకుంటామని కాదు, చూసేవాళ్ళే అంటున్నారు మమ్మల్ని చాలా గ్రేట్ వీల్ అనేసి. మా గొప్పతనం మేము చెప్పుకోవడం కాదు, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి మేము చెప్పాల్సి వస్తుంది. చూసేవాళ్ళు మాత్రం బాగా మమ్మల్ని అయితే చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. ఆ విషయంలో మేమైతే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. రక్షాబంధానికి అయితే ఎవ్వరు అన్న తమ్ముడు లేరని ఫీల్ అవ్వకండి ఫ్రెండ్స్. మీరే అక్క చెల్లెలు ఉన్న వాళ్ళు అక్క తమ్ముడు అనుకోండి, అక్కని అన్న అనుకోండి, చెల్లెని తమ్ముడు అనుకోండి, ఎందుకు ఫీల్ అవుతున్నారు? సో ఏం ఫీల్ అవ్వకండి ఫ్రెండ్స్, అందరూ హ్యాపీగా ఉండండి, ఎవరు కూడా బాధపడకండి, మళ్ళీ హ్యాపీగా ఉండండి. ముఖ్యంగా అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్, మెచ్యూరిటీ మైండ్ ఇంపార్టెంట్, చాలా ఓపిక ఉండాలి. ఏదైనా అర్థం చేసుకోవాలంటే మాకున్న మేము పడ్డవైతే చెప్పలేమండి. నిజంగా దేవుడు అనుభవించే వాళ్ళకే, ఒప్పుకున్న వాళ్ళకే ఇస్తాడేమో మేబీ, అలాగనుకుని మేమైతే ముందుకు వెళ్తున్నాము. సో ఆ దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం ఇలాంటి మా మెంటాలిటీ ఇచ్చినందుకు మాకైతే. సో మీరైతే ఏం ఫీల్ అవ్వకండి. నాకైతే మా అన్న అనుకోని నేనైతే రాఖీ కొడుతున్నా మా అక్కకి. ఇక్కడ మా తమ్ముడు. సో వీళ్ళే మా అన్న తమ్ముళ్ళు, మేమే ముగ్గురం అక్క చెల్లెళ్ళం, మా పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు. సో కాల్ చేయగానే వచ్చేస్తారు ఇద్దరు, నాకేమన్నా అయినా కానీ. రాఖీ కట్టగానే ఇస్తారు కదండి కట్నాలు, కానుకలు. సో అక్కడితో ఆగిపోదండి బంధం అనేది. మనం కట్నాలు ఇవ్వకుండా కూడా కష్టకాలంలో ఆదుకునే వాళ్ళే, అదే అండి రక్షాబంధానికి మీనింగు. సో మా మీనింగ్ అయితే ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అట్లున్నారు మా చెల్లెళ్ళు తమ్ముళ్ళలాగా. చూడండి ఫ్రెండ్స్, ఎవరు కూడా బాధపడకండి. నేను ముఖ్యంగా బాధపడే వాళ్ళ కోసమే చూస్తున్నాను. మిగతా అక్క చెల్లెలు కూడా ఉన్నారండి, అలా అయితే లేరు, ఎందుకంటే మా దాంట్లోనే ఉన్నారు. సో మీలాగైతే మేము ఉండవని ప్రతిసారి అంటారు. సో అందరికీ కూడా అలాంటి మెంటాలిటీ ఇవ్వరు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏమనుకుంటున్నారో మా మాటల ద్వారా మీరు ఒక కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.